రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో సరస్వతి పవర్ కేసుకి సంబంధించి జగన్ పిటిషన్ పైన విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి విజయమ్మ అలాగే షర్మిల తరపు న్యాయవాది అయితే సమయం కోరారు. విచారణను ఎన్సీఎల్టీ డిసెంబర్ 13వ తేదీకైతే వాయిదా వేసింది. సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీపైన జగన్ ఎన్సీఎల్టీలో ఇటీవల పిటిషన్ వేశారు. తనకు తెలియకుండా తల్లి అలాగే సోదరి అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిల, జనార్దన్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. రెడీగా హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో సరస్వతి పవర్ కేసుకి సంబంధించి జగన్ పిటిషన్ పైన విచారణ జరిగింది. ఇక కౌంటర్ దాఖలు చేయడానికి విజయమ్మ, షర్మిల తరపున న్యాయవాది సమయం కోరారు. విచారణను ఎన్సీఎల్టీ డిసెంబర్ 13వ తేదీకైతే వాయిదా వేసింది. సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీపైన జగన్ ఎన్సీఎల్టీలో ఇటీవల పిటిషన్ వేశారు. తనకు తెలియకుండా తల్లి అలాగే సోదరి అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిల, జనార్దన్ రెడ్డిని ప్రతివాదులుగా అయితే చేర్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమత మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే 2024 ఎన్నికల తర్వాత మరింత వైఎస్ కుటుంబంలో సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆస్తులకు సంబంధించి అంటే రాజకీయంగా ఒక విషయాన్ని పక్కన పెడితే ఆస్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు రకరకాలుగా కేసులు పెట్టుకుంటున్నారు, అలాంటి న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఈ మధ్య కాలంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ పైన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఒక కేసు వేయడం జరిగింది. అంటే ఆస్తులకు సంబంధించి ఏదైతే ఉందో సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించి ఆస్తుల బదలాయింపులకు సంబంధించి ఒక కేసు వేశారు. ఆ కేసు ఇవాళ విచారణకు రావడం జరిగింది. ట్రిబ్యునల్ ముందు ఎన్సీఎల్టీకి ముందు అంటే విచారణకు వచ్చిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి అంటే లాయర్లు ఏదైతే ప్రధానంగా విజయమ్మ సంబంధించిన లాయర్లు కావచ్చు, లేదంటే షర్మిలాకు సంబంధించిన లాయర్లు వాదించడం జరిగింది. ఈ కేసులో అంటే తెలియకుండా కంపెనీకి సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించి ఆస్తులన్నింటినీ కూడా అంటే షేర్లన్నింటినీ కూడా తెలియకుండా బదలాయింపు చేసుకున్నారు. తన చెల్లెలు, తన తల్లి, అదేవిధంగానే జనార్దన్ రెడ్డిలు వీళ్ళు బదలాయింపు చేసుకున్నారంటూ కూడా జగన్ ఆయన ఆశ్రయించడం జరిగింది ట్రిబ్యునల్ ని. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేసు వాదోపవాదాలు జరిగాయి. అయితే ఈ కేసుకు సంబంధించి మరికొంత సమయం కావాలని చెప్పి కూడా షర్మిల, విజయమ్మకు సంబంధించిన లాయర్లు కోరిన వచ్చే నెల డిసెంబర్ 13వ తారీఖున కేసును వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా దీనిపైన విచారణ జరుపుతామంటూ కూడా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ రకమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఒక ప్రాధాన్యత సంతరించుకునేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం రాజకీయ పరంగా కూడా ఇప్పటికే కూడా రకరకాల విభేదాలు తల్లి అదేవిధంగా చెల్లెలు అన్న మధ్య ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పటికే రకరకాల ఆరోపణలు వస్తున్న తరుణంలో ఒకసారిగా ఈ కేసు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల 13వ తారీఖున ట్రిబ్యునల్ లో మరిన్ని వాదోపవాదాలు జరిగిన తర్వాత నిజంగానే అలాంటి పరిస్థితి జరిగిందా లేదా అనే దానిపైన మాత్రం న్యాయస్థానాలు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.